సో చాలామంది విద్యార్థులు సార్ మేము వరల్డ్‌లో ఉన్నటువంటి ప్రీమియర్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో, ఎలైట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో దానికి మేము వెళదాం అనుకుంటున్నాం. సో ఏదన్నా మార్గం ఉంటే ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి కదా సార్ అని చెప్పి చాలామంది అడుగుతా ఉంటారు. అన్‌ఫార్చునేట్‌గా ఈ యొక్క యూనివర్సిటీస్‌కి అంటే వరల్డ్‌లో ఉన్న ప్రీమియర్ కాలేజెస్ గానీ, టాప్ యూనివర్సిటీస్ గానీ, ఎలైట్ యూనివర్సిటీస్ ఏవైతే మనం రెగ్యులర్‌గా చెప్తా ఉంటామో, అన్‌ఫార్చునేట్‌గా ఈ యూనివర్సిటీస్‌కి పంపిస్తామని చెప్పి రెజొనెన్స్ వాళ్ళు గానీ, లేకపోతే ఇన్విక్టానో, లేకపోతే టెక్సాస్ జూనియర్ కాలేజెస్ అని ఎవరైతే ఉంటున్నారో, మొత్తం అన్‌ఫార్చునేట్‌గా స్టేట్ బోర్డ్‌లో జాయిన్ చేయడం వాళ్ళని, లేకపోతేనేమో ఎటు కాకుండా చేయడం, లేకపోతే టై అప్ పెట్టుకున్నటువంటి టైర్ 6 కాలేజీలకు పంపించడం, ఆ పిల్లల యొక్క జీవితాలను నాశనం చేయడం, లేకపోతే ఎందుకు పనికిరాని కాలేజీలో అడ్మిషన్స్ రప్పించి పేరెంట్స్‌కి సరైన అవగాహన ఉండదో, సో వాళ్ళని మోసం చేసి శవాల మీద డబ్బులు ఏరుకునే సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఆ సిస్టమ్‌కి బాగా అలవాటు పడిపోయారు ఈ యొక్క కన్సల్టెన్సీస్ అనేది. సో ఇది జరలకలగా మనం చెప్తున్నప్పటికీ కూడా అది అర్థం చేసుకునే పరిస్థితిలో పేరెంట్స్ కూడా లేరు. అది దురదృష్టకరం అండి యాక్చువల్‌గా మనం. బట్ యాక్చువల్‌గా జరుగుతున్నది ఏంటంటే నిజంగా వరల్డ్ ప్రీమియర్ కాలేజెస్‌కి వెళ్ళాలి అనుకున్నట్లయితే కొంచెం పెద్ద కాలేజెస్ ఐవీ లీగ్స్ గానీ, లేకపోతే స్టాన్ఫోర్డ్ గానీ, ఎంఐటీ గానీ, కాల్టెక్ గానీ, లేకపోతే ఆక్స్‌ఫర్డ్ గానీ, కేంబ్రిడ్జ్ గానీ, యూసీఎల్ గానీ, ఇంపీరియల్ గానీ, ఈవెన్ ఎడిన్బరా గానివ్వండి, లేకపోతే ఇట్లాంటి ప్రీమియర్ కాలేజ్ ఎకోలీ కానివ్వండి, మిలానా ఇలాంటి కొంచెం ప్రీమియర్ కాలేజెస్ ఏవైతే లేదా చైనాలో ఉన్నటువంటి ప్రీమియర్ కాలేజెస్ అనుకోండి, లేకపోతే సౌత్ కొరియాలో ఉన్నటువంటి ప్రీమియర్ కాలేజెస్ అనుకోండి, ఇట్లాంటి ప్రీమియర్ అండ్ ఎలైట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఈ పర్టికులర్ కాలేజీకి అనేది చాలా తక్కువ సీట్స్ ఇస్తారండి. కొన్ని కాలేజెస్ అయితే ఈవెన్ లిబరల్ ఆర్ట్స్ కాలేజెస్ ఉంటాయండి అమెరికాలో, చాలా తక్కువ ఉంటాయండి. ఆమ్రెస్ట్ కానీ, విలియమ్స్ కానీ, స్వార్థమోర్ కానీ, బౌడిన్ కానీ, ఇట్లా రీడ్ కానీ, లేకపోతే ఇట్లాంటివి ఏవైతే కొన్ని కాలేజెస్ ఉంటాయో జనరల్‌గా చాలా తక్కువ కాలేజ్ మిడిల్‌బరీ కానివ్వండి, ఇవన్నీ రెగ్యులర్‌గా మన వీడియోలో చెప్తూ ఉంటాం మనం జనరల్‌గాను. సో వెల్స్లీ కాలేజ్ కానివ్వండి, వాషింగ్టన్ లీ యూనివర్సిటీ కానివ్వండి, ఇట్లాంటి ప్రీమియర్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అలాంటి ప్రీమియర్ కాలేజీలో చాలా తక్కువ సీట్లు ఉంటాయండి. భారతదేశం ఏమైనా రైస్ యూనివర్సిటీ కానివ్వండి, టెక్సాస్ ఆస్టిన్ కానీ, అర్బన్ ఛాంపియన్ కానీ, జార్జియా టెక్ కానీ, వాషింగ్టన్ సియాటిల్ కానివ్వండి. సో ఇట్లాంటి కాలేజెస్ రెగ్యులర్‌గా మనం చెప్తూ ఉంటామండి. ఇట్లాంటి కాలేజెస్‌లో జనరల్‌గా ఏంటంటే అడ్మిషన్స్ ఈవెన్ పర్డ్యూ యూనివర్సిటీ కానివ్వండి, ఈవెన్ యూనివర్సిటీ చాపల్ హిల్ గాని. సో ఇట్లాంటి కాలేజెస్‌లో జనరల్‌గా చాలా తక్కువ సీట్స్ ఉంటాయండి. అవి భారతదేశం మొత్తం మీద మేజర్ తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ లేదా వేరే మేజర్ తీసుకుంటే 5, 10 కూడా ఇస్తా ఉంటాడు. అంతకంటే ఎక్కువ ఇవ్వడండి. యాక్చువల్‌గా ఇవి జనరల్‌గా ఎక్కువ మందికి రావు కాబట్టి ఈ కన్సల్టెన్సీస్ వాళ్ళు భయంకరంగా మోసం చేసి మామూలుగా మోసం చేయట్లేదండి. మోసం చేసి పిల్లలకి ఎన్ని సార్లు మనం చెప్పినా కూడానండి వీళ్ళకేంటంటే ఫ్రీగా రావాలి, డబ్బులు తీసుకోకుండా అప్లికేషన్స్‌కి వెళ్ళిపోవాలి. వాడు కమిషన్ ఎంత తీసుకున్నా పర్లేదు, పిల్లోడి జీవితం నాశనం అయిపోయినా పర్లేదు అన్న కాన్సెప్ట్స్‌కి పేరెంట్స్ రావడం అనేది బాధాకరమైన విషయం. ఇది ఎన్ని సార్లు గత 4 ఏళ్ల నుంచి చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎందుకు బాధపడుతూ చెప్తున్నానంటే నా దగ్గరికి వస్తున్నారు ఆళ్ళు. సార్ మేము ఇలా మోసం చేశారు సార్, మేము టెక్సాస్‌లో చదువుతున్నాం, లేదా ఇన్విక్టా అంటున్నాం, లేదా రెజల్ట్స్ అంటున్నాం, లేకపోతే ఇంకో కాలేజ్ ఏదో పేర్లు చెప్పడం. అందుకే నేను కౌన్సిలింగ్ కాన్ఫిడెంట్‌గా వస్తున్నారు కాబట్టి పేర్లతో సహా చెప్పేస్తున్నాను నేను. ఇలా చాలామంది వస్తూ ఉంటారండి మా దగ్గర. లేకపోతే కన్సల్టెన్సీ ఏదో ఫ్లై అయ్యి అన్నాడు, లేకపోతే ఐడీసీ అన్నాడు, లేకపోతే ఇలా రకరకాల వస్తున్నారండి. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ టైర్ 3 కూడా కాదు, టైర్ 6 హీనాతీనమైనటువంటి కాలేజీలకు పంపిస్తున్నారు. సో ఆడెవడో మిల్వాకీ కాలేజీకి పంపించి నాకు ₹1,00,00,000 స్కాలర్‌షిప్ వచ్చిందంటే చెప్పాడు, నా దగ్గరికి వచ్చాడండి. ఏమో దేనికి పనికిరాని రొచ్చు కాలేజ్ అది.